Garuda Express, an international courier service. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు ఇంకా చెప్పాలంటే భారతీయులంతా షాక్ గురయ్యే మాట అన్నారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం మొత్తం సతమతమవుతున్న సమస్యకు తాను పరిష్కారం చూపెడతానని లోకేష్ ప్రకటించేశారు. ఇంతకీ ఆ వార్త ఏంటో తెలుసా మీకు? ఈ రేంజ్లో ఇచ్చిన ప్రకటన అసలు ఏంటంటే వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై అగ్రరాజ్యం అమెరికాతో మన లోకేష్ బాబు చర్చిస్తారట. ఈ ప్రకటన ఇప్పుడు లోకేష్ను నవ్వులు పాలు చేసేందుకు కారణమవుతోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వలసల విషయంలో కఠినంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ ప్రభావం ప్రపంచ దేశాలన్నిటిపై పడుతోంది. మేధో వలసల్ని నమ్ముకున్న భారతీయులపై మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఐటీ ఆధారిత ఉద్యోగులైతే మదన పడుతున్నారు. ఈ పరిణామాన్నే చిన్నబాబు గమనించినట్లున్నారు. ఏపీ ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే వీసాల విషయంలో అమెరికాతో మాట్లాడతా అని స్టేట్మెంట్ ఇచ్చి అంత షాక్ గురేలా చేశారు. ఎందుకంటే భారతీయులకు ఎంతో మేలు చేసే H1B వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ నిర్ణయంపై సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే గట్టిగా మాట్లాడలేకపోతుంది, స్పందించలేకపోతుంది. అమెరికా సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. మన వాళ్ళు ధైర్యంగా ఉండాలి. ఇలాంటి ధైర్యవచనాలు చెప్తే సరిపోతుంది. కానీ కేంద్రమే అమెరికా దూకుడిపై కాస్త ఆచితూచి అడుగులు వేస్తూ చాలా జాగ్రత్తగా సమయం పాటిస్తూ కేర్ఫుల్ గా ఉంటుంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర మంత్రిగా అయిన లోకేష్ ఎలా మాట్లాడతారు అని చాలా మందికి అసలు అర్థమే కావట్లేదట. ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ నిలపాలని చెప్తున్న చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్న సమయంలోనే అంతర్జాతీయ స్థాయి సమస్యకు పరిష్కారం చూపుతానని లోకేష్ ఇలా స్టేట్మెంట్ ఇచ్చేయటం మరింత ఫన్నీగా ఉందంటున్నారు ఈ మాట విన్నవాళ్ళు. మీరు నమ్ముతున్నారా? చూద్దాం ఏం జరుగుతుందో. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.